మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటన అధికారికంగా వెలువడింది. అయితే ఆవిడ కూడా తన అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. అంటే తను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి ప్రాథమిక సభ్యత్వానికి అనేది ఒక కార్యక్రమం అయితే, పార్టీ నుంచి నోటీసులో లేకపోతే మరొకటో రాకముందే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలి అని ఆవిడ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే సస్పెన్షన్ చేయటము రాజీనామా చేయటం, వాళ్ళు ఆల్రెడీ సస్పెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈవిడ రాజీనామా చేయక్కర్లేదు. ప్రతి పార్టీ నుంచి ఎవరిని సస్పెండ్ చేసినా ఒక వివాదం నడుస్తుంది. అదేంటంటే మేము రాజీనామా చేసాం, వాళ్ళు సస్పెండ్ చేయటం ఏంటి, మేమే రాజీనామా చేసాం అని అంటారు. దాదాపుగా ఇక్కడ కూడా అదే పరిస్థితి. అంటే ఆవిడ సస్పెన్షన్ ముందు చేయాలా రాజీనామా ముందు చేయాలా అనేది ఒక చిన్న పరుగు పందెం గొడవ. మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలిచి ఈవిడ ఇంకా రాజీనామా చెయ్యాలా, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలా అని సమాలోచనలు జరుపుతున్న సమయంలోనే వాళ్ళు సస్పెన్షన్ వెయిట్ వేసేశారు. దీని మీద పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఒక మాట అన్నాడు, ఇది ఆస్తుల తగాదా గొడవ, రాజకీయ వ్యవహారం కాదు అని. అయితే ఇలాంటి ఆస్తుల తగాదా అన్నా చెల్లెళ్ల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక వివాదం నడుస్తూ ఉండటం మనం చూసాం. ప్రస్తుతం ఆవిడ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి అలాగే వారి చెల్లెలకి మధ్య జరిగినటువంటి రాజకీయ వివాదము ఆస్తుల వివాదంగా ప్రపంచంలో ప్రచారం కావడం మనం చూసాం. దాదాపుగా అంటే షర్మిల గారికి జగన్కి మధ్య జరిగిన గొడవనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి మాట్లాడేస్తున్నారు. కానీ ఇక్కడ అక్కడలాగానే రాజకీయపు షేర్ గొడవ కూడా ఉంది. రాజకీయ వాటా ఏమిటి అంటే, నిజానికి ఆవిడ లిక్కర్ స్కామ్లో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలు నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి కొంచెం డిఫరెంట్గా పెడుతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి వరంగల్లో జరిగిన ఒక సభ, ఆ సభ మీద ఆవిడ మొదటిసారిగా ఆ సభలో నడిచినటువంటి ఉపన్యాసాల సరళి, ఇతర అంశాలు వీటిని బేస్ చేసుకుని ఆవిడ ఒక బహిరంగ లేఖ రాయటం దగ్గర నుంచి ఈ వివాదం ప్రపంచం దృష్టికి వచ్చింది. అంతకుముందే అన్నా చెల్లెళ్ల మధ్య ఏదో వివాదం ఉంది అని పత్రికలు కొంత ముందే కూయటం మొదలైంది, మాట్లాడటం మొదలైంది. అయితే ఇది నిజమా కాదా అనేది పబ్లిక్లో చర్చ ఉంది. కానీ ఆవిడ బహిరంగ లేఖ బయటకు రావటం, లీకేజ్ అనేది వ్యూహాత్మకమే. అయితే అది ఆవిడ రాసిన లెటర్ కాదు, ఇది మీడియా సృష్టి అని చెప్పి మొదట ప్రచారం జరిగింది. కానీ ఫైనల్గా ఆవిడ రాసిన లెటరే అని నిర్ధారణ అయింది. ఈ ప్రయాణంలో ఆవిడ మధ్యలో కేటీఆర్ మీద విమర్శలు చేశారు. అంటే ఆయన కేవలం ట్వీట్లకి పరిమితం అయిపోతే ఎలాగా, నువ్వు రోడ్డు మీదకి రాకుండా ప్రజలను ఆర్గనైజ్ చేయకుండా పార్టీ నిర్మాణాన్ని ఎలా బలోపేతం చేసుకుంటావు, వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తానని ఆశిస్తావు అన్న పద్ధతిలో ఆయన మీద కూడా ఒక కామెంట్ చేశారు ఆవిడ. ఈ ప్రయాణంలోనే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, దయ్యాలు చేరాయి, ఆయన్ని ఏమీ ఆలోచించని పరిస్థితికి తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు పార్టీని నడుపుతోంది కేసీఆర్ కాదు ఆయన చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు అని కూడా ఆవిడ ఒక కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆ మధ్య ఇక్కడ ఈ రేసు కారుకి సంబంధించిన ఒక స్కామ్ అనే ఉద్దేశంతో కేటీఆర్ మీద కేసు పెట్టినప్పుడు ఆవిడ ఇదేమీ పట్టించుకోకుండా, కనీసం దాని గురించి మాట్లాడకుండా జగిత్యాల పర్యటనకు వెళ్ళటం కూడా కొంత ఏమిటి ఈవిడ కొంచెం డిఫరెంట్ వేలో పెడుతున్నారు అని అనిపించింది. ఈ ప్రాసెస్లోనే, ఈ ప్రయాణంలోనే ఆవిడ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి జరిగినటువంటి చర్చ, ఆ చర్చకి ముగింపుగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన, ఆయన నేరుగా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి అని రికమెండ్ చేస్తామని చెప్పడం, ఈ వ్యవహారం
కి కొనసాగింపుగా ఆవిడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద స్పందిస్తూ ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ ఆలోచించాడు తప్ప అందులో ఏదో లబ్ధి పొందాలి అని అనుకోలేదు. కానీ ఆయన చుట్టూ చేరినటువంటి దయ్యాల్లో ఒక దయ్యం అని చెప్తూ ఆవిడ హరీష్ రావు గారి పేరు ప్రస్తావించి ఆయన ఒక అంటే ఈ ఈ ప్రాజెక్టు ఏ ఏ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, ఆ కాంట్రాక్టర్ల నుంచి ఎలా ముడుపులు పొందాలి, అలా ఆవిడ ఈ ముడుపులు పొందటం అనే కార్యక్రమం కోసమే ఆ ప్రాజెక్టును టేకప్ చేశారు అని ఆల్రెడీ అసెంబ్లీలో అదే విమర్శలు వచ్చినాయి. ఈవిడ కేసీఆర్కి తెలియకుండా ఆ ముడుపులన్నీ హరీష్ రావు దిశగానే మళ్ళీ మరలి వెళ్ళిపోయినాయి అని ఆవిడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ మాట చెప్పేశారో ఆటోమేటిక్గా ఏదో ఒక డెసిషన్ వెలువడుతుంది పార్టీ నుంచి అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అదే డెసిషన్ బయటకు వచ్చింది. ఇప్పుడు అక్కడ సిబిఐకి ఆ కేసు అప్పచెప్పడం అంటే కేసీఆర్ని, బీఆర్ఎస్ని, సెంట్రల్ గవర్నమెంట్ని నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి చేతికి అప్పచెప్పడంగా అర్థం చేసుకుంటే, అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కథ ఒకటి చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ స్కామ్ పెట్టి ఆయన్ని ఎలా కంట్రోల్లోకి తీసుకున్నారో, అంటే పెట్టించి జగన్మోహన్ రెడ్డితో పెట్టించి, అలాగే ఇక్కడ కూడా ఈ కాళేశ్వరం వివాదం కొనసాగింపులో భాగంగా సిబిఐకి కేసీఆర్ని, బీఆర్ఎస్ని అప్పచెప్పడం ద్వారా ఎన్డీఏ కంట్రోల్లోకి ఈ రాజకీయ పార్టీని తీసుకెళ్లి పెట్టడం అనే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా నిర్వహిస్తున్నారా? ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కోసం ఈ కార్యక్రమం వాళ్ళ డైరెక్షన్లోనే జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానం అయితే బయట ఉంది చాలా మందిలో. ఇందులో కొంత వాస్తవం ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్లోనే కవిత గారు ఓ మాట అన్నారు. ఆవిడేమన్నారంటే, ఇది నాతో ఇవన్నీ కూడా అంటే హరీష్ రావు గారి మీద ఆవిడ విమర్శ చేసేసిన తర్వాత ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నాతో ఇవన్నీ కాంగ్రెస్ మాట్లాడిస్తోందని కొందరు, బీజేపీ మాట్లాడిస్తోందని కొందరు వ్యాఖ్యానించవచ్చు, దాడి చేయొచ్చు కూడా అని చెప్పింది ఆవిడ. చెప్పి కేసీఆర్ని కాపాడుకోవటం, పార్టీని కాపాడుకోవటం అనేది తన తక్షణ కర్తవ్యంగా ఆవిడ మాట్లాడారు. పర్టికులర్గా కేసీఆర్ని కాపాడుకోవటం, తండ్రిని కాపాడుకోవటం కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి ఒక కూతురుగా నేను మాట్లాడుతున్నాను అన్న టోన్లో ఆవిడ ప్రసంగం నడిచింది. అంటే కేసీఆర్ని మిగిలిన వాళ్ళ నుంచి తప్పించి ఆయన్ని బయటకు తీసుకొచ్చి ఆయన నేతృత్వంలో కొత్త పార్టీ పెట్టేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఆయన బయటకు వస్తారా? నిజానికి ఆయన ఏకీభవిస్తున్నారా ఈవిడితో? నిజానికి ఈ షాకులు ఇవ్వటం మొదలుపెట్టిన క్షణమే ఆయన పిలిచి మాట్లాడి ఉండాల్సింది. మాట్లాడితే క్లారిటీ వచ్చేది ప్రపంచానికి. లేదు, ఆయన ఓపెన్గా కవిత గారి విషయం ఆయన ప్రస్తావించి ఆయన గనక ఈవిడ సస్పెన్షన్ ప్రకటన ఆయన చేసుంటే ఇంకొంచెం బెటర్గా కన్వే అయి ఉండేది ప్రపంచానికి. ఆవిడ మాట్లాడుతున్న ధోరణి అది కేవలం ఒక కాన్స్పిరసీలో భాగంగా, ఒక కుట్రలో భాగంగా ఆవిడ కేసీఆర్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అని ప్రపంచం అనుకోవడానికి ఒక అవకాశం దొరికేది. కానీ ఇది పార్టీ ఇచ్చిన ప్రకటనగానే ఉంది ఈ సస్పెన్షన్ అనేది. గతంలో కూడా ఇలా ఆలయ నరేంద్రని సస్పెండ్ చేశారు, అలాగే విజయశాంతి గారిని సస్పెండ్ చేసిన చరిత్ర ఉంది. అలాగే ఆ మధ్య చాలామంది అంటే ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళలో ఈటెల రాజేందర్ కూడా ఉన్నాడు. ఈ సస్పెన్షన్ ఈటెల రాజేందర్ సందర్భంలో కూడా అదే జరిగింది. ఆయన మీద సస్పెన్షన్ వేయటం, ఆయన రాజీనామా కార్యక్రమం, ఈ రెండు పరుగు పందెంగా నడిచినాయి. ఇప్పుడు కూడా అలాగే కవిత గారు రాజీనామా చేసి, అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి, జాగృతి అనే పేరుతోనే, తెలంగాణ జాగృతి అనే పేరుతోనే ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించబోతున్నారు, ప్రాంతీయ పార్టీ అనేది వినిపిస్తున్నటువంటి మాట. అంటే ఈ పార్టీ పెట్టిన తర్వాత ఈ పార్టీతో కలిసి ప్రయాణం చేయకపోవచ్చేమో కానీ ఈ పార్టీ పెట్టడం ద్వారా జరగబోయేటువంటి లబ్ధి ఏమిటి,
ఇప్పుడు ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్ రాజకీయాలు నడపడం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ వ్యవహారంలో ఏదైనా లాభం చేకూరే వ్యవహారం ఉందా అని గనక చూస్తే ఖచ్చితంగా లాభం చేకూరే పనే ఇది. అంటే ఆవిడ బీఆర్ఎస్ని ఏ మేరకు వీకెండ్ చేయగలుగుతారో ఆ మేరకు తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీని దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఒకవైపు సిబిఐ కేసు పెట్టడం, ఇప్పటివరకు కేసీఆర్ తనకంటూ ఒక మార్జిన్ ఉంచుకుంటూ వచ్చాడు. ఆయన ఎవరితో ట్రావెల్ చేసినా, ఎవరితో స్నేహం చేసినా వాళ్లతో విడిపోవటానికి ఒక అవకాశాన్ని మిగుల్చుకుంటూ ఒక మార్జిన్ లైన్ తీసుకుని ఆ పరిధిలోనే ఎవరితోనైనా వ్యవహరించేవాడు ఆయన. ఈసారి ఆయనకు ఆ మార్జిన్ లేకుండా చెయ్యాలి అని బీజేపీ అనుకుంది. చంద్రబాబు నాయుడు కూడా అలాగే అనుకునేవాడు. ఆయన కూడా ఒక మార్జిన్ తీసుకుని ఆ మార్జిన్ పరిధిలో ఉండేవాడు. ఆయనకు కూడా మార్జిన్ లేకుండా చేసింది ఆ స్కిల్ స్కామ్ అనేటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేయటం. అలాగే ఇక్కడ కూడా కేసీఆర్ని ఎలాగైనా కాళేశ్వరం ఎపిసోడ్లో ఇరికించి తద్వారా ఆయనకు కూడా మార్జిన్ లేకుండా చేయాలి అనేది ప్రోగ్రాం కావచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఒకవేళ అదే ప్రోగ్రాం అయితే అలా బీఆర్ఎస్ని వీకెండ్ చేయటం అనేది కేసు పెట్టడంతో ఒకవైపు నుంచి మొదలుపెట్టి రెండో వైపు పార్టీ క్యాడర్ని, అంటే ఈ అవినీతి పార్టీలో జరుగుతున్నటువంటి అంటే నాయకత్వం మీద బయట నుంచి విమర్శలు, అది కూడా అధినేత కూతురే ఆ విమర్శ చేయటం అనే దాని ప్రభావం ఖచ్చితంగా క్యాడర్ మీద ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి కొంతమంది బయటకు వచ్చేసి ఈవిడ పెట్టబోయేటువంటి పార్టీలో ఏదో మేరకు తమ ఉనికిని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు అనేది కూడా ఒక నమ్మకం ఉంది. ఇలాంటి ప్రయోగాలు చాలా చోట్ల గతంలో కాంగ్రెస్ పార్టీ ఆడింది. అలాంటి ప్రయోగమే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నడుపుతోందా? అయితే ఆవిడ చెప్పారు, నా వెనకాల బీజేపీ ఉందని మాట్లాడతారు, నా వెనకాల కాంగ్రెస్ ఉందని మాట్లాడతారు, మాట్లాడినవ్వండి, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం ఉంది ఆవిడ బెదిరింపు ధోరణిలోనే. కానీ ఇక్కడ కాంగ్రెస్ కూడా బీజేపీ అనుకూలంగా బిహేవ్ చేయటం అనేది జరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఓపెన్గా చెప్పకపోవచ్చు, కానీ ఏ పనైనా సరే అంతిమ లబ్ధిదారులు ఎవరు అని చూస్తే సిబిఐ కేసు, అంటే సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు అప్పచెప్పడం ద్వారా లబ్ధి కొనగూడేది ఏదో మేరకు భారతీయ జనతా పార్టీకి. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పార్టీ పెట్టడం వల్ల నష్టపోయేది కూడా బీఆర్ఎస్ఐ. కాబట్టి అది కూడా లబ్ధి చేకూర్చేది బీజేపీకి. ఎలాగూ ఒక విస్తృత ఐక్య సంఘటన కట్టి బీఆర్ఎస్ని వీకెండ్ చేసి కాంగ్రెస్ని పక్కకి నెట్టేసి రాష్ట్రాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి అనే వ్యూహం భారతీయ జనతా పార్టీ రచిస్తోందా? ఒకవేళ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ని ఆ పార్టీ ప్రాపర్గా రిప్రజెంట్ చేయలేదు అనుకుంటే ఆ పని కవిత గారికి అప్పచెప్పి కవిత గారిని తమ రాజకీయ బినామీగా ముందుకు నడిపించి ఆవిడ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడేలాగా చేసి, అలాంటి హోప్స్ ఏవైనా ఆవిడకి కనిపించినాయా, అలాంటి ఆఫర్లు వచ్చే అవకాశం ఉందనేటువంటి సూచనలు ఏవైనా కనిపించి ఆవిడ కొంచెం దూకుడుగా వెళ్ళి కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా ఒక అనుమానం. ఆవిడ చెప్పచ్చు, నా వెనక ఎవరూ లేరు, నా రాజకీయ స్ఫూర్తి మా తండ్రి గారే, ఆయన్ని కాపాడుకోవడం కోసమే నేను ఈ పార్టీ పెడుతున్నాను, ఆయన మొదలుపెట్టిన రాజకీయాన్ని బతికించుకుని ఈ దయ్యాల చేతుల్లో పడా రాజకీయం చచ్చిపోకుండా కాపాడి ప్రజలకి మంచి చేయటం కోసం నేను పార్టీ పెడుతున్నాను అని చెప్పచ్చు. కానీ అది అటువైపు కూడా లబ్ధి చేకూరేటువంటి ఛాన్స్ ఉంది. అందుకని ఈ టోటల్ డ్రామా వెనకాల సూత్రధారులు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అయ్యే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సస్పెన్షన్ వెయిట్, దీని తర్వాత ప్రోగ్రాం, ఆవిడ రాజీనామా కార్యక్రమం, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారు. ఈ ప్రాసెస్లో అట్నుంచి రియాక్షన్స్ లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే కేసీఆర్ గారు చేస్తారు. ఆయన తనకంటూ ఒక మార్జిన్ ఉంచుకుంటే ఆయన ప్రయత్నం మొదటి నుంచి చేస్తాడు. ఆయన ఈ వ్యవహారంలో కూడా మార్జిన్ ఉంచుకోవటం కోసమే ఆయన నోరు విప్పి మాట్లాడటం అనే కార్యక్రమం జరగటం లేదు. సో ఈ డ్రామా ఎన్ని మలుపులు తిరుగుతుంది, బీఆర్ఎస్ను వీకెండ్ చేయటం కోసం
జరుగుతున్నటువంటి క్రతు ఎంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది